నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు, టీడీపీయా వైసీపీయా? నాకు తెలిసినంత వరకు టీడీపీ వైపే ఉన్నారు. అవును. ఎందుకంటే ఏం చెప్తారు కారణం? ఏం లేదు, మార్పు అంతే, మార్పు కోరుకుంటున్నారు. అవును. మరి ఇక్కడ వైసీపీ మళ్ళీ రాకపోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అదే వాళ్ళు చేయగలిగిన పనులు, చేయాల్సిన పనులు, ఆగిపోయిన పనులు అంతే. టీడీపీకి అవకాశం ఇస్తారా? అవకాశం ఇస్తారన్న ఎన్ని ఓట్ల మీద గెలవచ్చు అంటారు ఈసారి? తెలియదండి, కానీ టీడీపీ మాత్రం వస్తుంది. జగన్ కావాలా చంద్రబాబు కావాలా? ఇంకా టీడీపీ అంటే చంద్రబాబే కావాలి కదండి. జగన్ అట్లా అంటే ఉండదండి, చంద్రబాబే కావాలంటారు. అవును. ఆయన రావడం వల్ల ఉపయోగం ఏంటంటారు? అది చూస్తూనే ఉన్నారుగా, విద్య కానీ మనకి ఉద్యోగస్తులకు ఇబ్బందులు లేకుండా ఉండటం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, ప్రాజెక్టులు ఆగిపోయినాయి కట్టాలి, వాటర్ రిసోర్సెస్ కావాలి కదా మెయిన్, దానికోసమే ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉండాలి, ఇన్కమ్ మన సంపద కావాలి కదా, దానికోసమే కదా మనం చూస్తుంది. సీట్లు వస్తాయంటారు ఈసారి? అది ఏం తెలియదండి, గవర్నమెంట్ మాత్రం టీడీపీ ఫార్మ్ చేస్తుంది.